నాకు విషయం తెలిసింది, కానీ ఇప్పటికీ నేనది నమ్మలేకపోతున్నాను. మోహన్ ఇది ఎలా తట్టుకోగలడు? ఎస్పీని స్పాట్ కి డైరెక్ట్ గా వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నాను. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ కాల్. సార్, మోహన్ మీకు పర్సనల్ గా తెలుసా? తెలుసు, కానీ అతను ఎటువంటి తప్పు చేయడని నా నమ్మకం. మనిషి అన్నాక తప్పు చేయడం అనేది... అది కాదండి, మోహన్ మాత్రం అలాంటివాడు కాదు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. నాకు 5 ఏళ్ల క్రితమే మోహన్ పరిచయం అయ్యాడు. అప్పుడే మేము రూలింగ్లోకి వచ్చాం. విశాఖ పరిసరాల్లో పేదలకి స్థలాలిద్దామనుకున్నాం. మా పార్టీలోనే కొందరు దాన్ని వ్యతిరేకించారు. మోహన్ వాళ్లతో ఏకీభవించలేదు. దాని గురించి పెద్ద వివాదం అయింది. సొంత పార్టీలో గొడవల్ని రేకెత్తిస్తున్న ఇలాంటి వాళ్ళని బహిష్కరించాలి. సార్, 80 కుటుంబాలు అంటే ఉజ్జాయింపుగా 300 మంది జీవిస్తున్నారు. మారి మారి వస్తున్న రాజకీయ నాయకుల వాగ్దానాలే తప్ప వారికి మంచి చేసిన వారట ఎవరూ లేరు. వారి గురించి ఆలోచించింది సార్. కూలి పని చేసుకుని జీవిస్తున్న కష్టజీవులు తలదాచుకోవడానికి వారికున్న ఏకైక ఆస్తి ఆ పూరి గుడిసెలు మాత్రమే. వాటిని నేలమట్టం చేసి వారిని నడిరోడ్ల నిలబెట్టి ఇక్కడ ఎవరు ఫ్యాక్టరీ నిర్మించడం అక్కర్లేదు, అందుకు మేము అంగీకరించము కూడా. సార్, ఈ ఫ్యాక్టరీ మన ఊళ్ళో మొదలు పెడితే ప్రజలకే కాకుండా మన పార్టీకి కూడా మేలు జరుగుతుంది. అవును మరి. ఆ కాలనీలో నివసించే వాళ్లలో 90% పైగా అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. స్థలం కేటాయించే సమయంలో ఆ కాలనీ వాళ్ళు ఆయనకు ఎదురు తిరుగుతారు. ఆ తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో వాళ్ళందరి ఓట్లు మనకి సానుకూలంగా మారతాయి. సార్, ఇలా చేయటం వల్లే రాజకీయ నాయకుల మీద ప్రజలకి నమ్మకం పోయింది. వంతులు వేసుకుని రాజకీయ నాయకులు మోసం చేయడం వల్లే ప్రజలకి మనం అంటే అసహ్యం కలుగుతోంది. రాజకీయం ఒక చదరంగం లాంటిది మిస్టర్ జాన్. మన తెలివితేటలతో ఎదుటి వాళ్ళను ఎలాగైనా దెబ్బతీయాలి. గెలిచేవాడిని వెన్నుపోటు పొడిచేవాడే రాజకీయ నాయకుడు. లేదు సార్, ఆ రోజులు మారిపోయాయి. ప్రజలిప్పుడు తెలివి మీరిపోయారు. మన రాష్ట్రంలోని ప్రజలకు స్వయం ఉపాధి కల్పిస్తామంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పి వారిని దోచుకుంటున్న విషయం అందరికీ తెలిసిపోయింది. స్వలాభాల కోసం కొత్త పార్టీలను సృష్టించి నీతి తప్పి నడుస్తున్న రాజకీయ నాయకుల్ని జనం తరిమి కొడుతున్నారు. అది మనం గుర్తుంచుకోవాలి. జనాన్ని మరచి మనం ప్రవర్తిస్తే వాళ్ళు ప్రతిఘటిస్తారు, ప్రతీకారం తీర్చుకుంటారు. ఆ సంఘటన జరిగిన తరువాత మోహన్ కుమార్ కి శ్యామిలికి మధ్య విభేదాలు తలెత్తాయి. జరిగిన జనరల్ ఎలక్షన్లో మోహన్ కుమారు నామినేట్ అయ్యాడు. ఆ సమయంలో మోహన్ తీసుకున్న నిర్ణయం నా మనసుని హత్తుకుంది. వద్దు సార్, నాకు ఈ సీటు వద్దు. మోహన్, ఏమిటసలు నీ మొండితనం? ఒక్కొక్కరు సీట్ సంపాదించడం కోసం ఎన్నో అడ్డమైన పనులు చేస్తున్నారు. వాళ్ల స్వార్థం కోసం పార్టీని రెండుగా చీల్చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న నన్ను మంత్రిని చేస్తానన్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ నాకంటే సీనియారిటీ అర్హత ఉన్నవాడు పార్టీలో ఉంటుండగా నాకే సీట్ ఇవ్వడం అంత మంచిది కాదు సార్. ఇంతకు నువ్వు అనేది ఎవరి గురించి? ఇబ్రహీం సార్. పార్టీ కోసం అహర్నిశలు పాటుపడుతున్న ఆ మంచి వ్యక్తిని మనం విస్మరించకూడదు సార్. నీలాంటి వాడు ఉండటం మా పార్టీకి గర్వకారణం. నువ్వు లైవ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మోహన్ సత్ప్రవర్తనతో ఇబ్రహీం గారు చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత 2 నెలల్లో మోహన్కి పెళ్ళయింది. ఈ మధ్యనే ఇబ్రహీం గారు హార్ట్ అటాక్ తో చనిపోవటం వల్ల ఆ పోస్టుకి తగిన వారు ఎవరని అందరం ఆలోచించాం. పార్టీలో కొంతమంది వ్యతిరేకతను తెలియజేసినా మోహన్కి ఆ స్థానాన్ని ఇవ్వాలని మేము నిర్ణయించాం. అప్పుడు బై ఎలక్షన్స్ లో మోహన్ నిలబడ్డాడు. అతన్నిప్పుడు నేరస్తుడని చెప్తున్నారు. ఐ కాంట్ బిలీవ్ దిస్. రండి. ఎవరైనా హాస్పిటల్. ఏంటి సార్? బాడీని మీరు తీసుకెళ్లొచ్చు. చనిపోయిన ఆవిడ భర్త ఎటువంటి వారు? ఎందుకు? చనిపోయిన ప్రదేశంలో ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో మోహన్... నిలబడకు. నువ్వు ఇంకేం చెప్పకు. ఈ క్షణం నుంచి నా కంట పడకు. నా కూతురు కంటి పాపలా చూసుకున్నాడు. దాన్ని చంపేశావు కదరా. నా కంటి ముందు నిలబడకు. సార్,
పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయి 20 గ్రాముల రెడ్ పాయిజన్ 3 నిద్ర మాత్రలు ఉపయోగించినట్టు తెలిసింది సార్. అదేవిధంగా మరణం సంభవించింది రాత్రి 11-12 గంటల మధ్యలో సార్. మరణం సంభవించడానికి కారణం కార్డియోజెనిక్ స్ట్రోక్ సార్. అది మాత్రమే కాకుండా ఇదొక ఇన్స్టెంట్ డెత్ అన్నది డాక్టర్ గారి అభిప్రాయం. విషాన్ని తీసుకున్న వెంటనే ఆ మరణించి ఉండాలి సార్. ఇది ప్లాన్ మర్డర్ అయితే 2 విధాలుగా జరిగి ఉండొచ్చు. ఒకటి, ఎవరైనా బలవంతంగా విషం పట్టించడం. ఆవిడ ముఖాన్ని బట్టి చూస్తుంటే ఆవిడికి ఎవరూ బలవంతంగా విషం పట్టించి ఉండరని తెలుస్తోంది. ఒకవేళ ముందుగానే పాలలో విషం కలిపిన తేనెను కలిపి అక్కడ పెట్టుంటే? చనిపోవడానికి ముందు రమ్య పాలు తాగినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. రమ్యకి పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉందని పని మనిషి కూడా చెప్పింది. సార్, తెలియక తాగడం అంటే ఇట్స్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎటువంటి విషయమైనా తాగే వాళ్ళకి ఆ రుచిని బట్టి తేడా తెలుస్తుంది సార్. తను కన్జ్యూమ్ చేసింది ర్యాట్ పాయిజన్ సార్. ఇట్ స్మెల్స్ వెరీ పంజెంట్ సార్. ఇంకో విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. ఇది ఒక ఆత్మహత్య అని మనకు క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే తను లోపల తాళం వేసుకుంది. అది మాత్రమే కాకుండా సూసైడ్ నోట్లో హ్యాండ్ రైటింగ్ రమ్య హ్యాండ్ రైటింగ్ అని కన్ఫర్మ్ అయింది. నౌ కమ్ టు ద రియల్ క్వశ్చన్. వై? ఎందుకు అలా చేసింది? దాని గురించి మిస్టర్ మోహన్ గారిని అడగాలి సార్. మీరు ఊరికి వెళ్ళలేదా? లేదు. మీరు రారనుకుని జానకిని ఇక్కడే ఉండమని చెప్పాను. రేపు ఉదయాన్నే వెళ్ళాలి. ఇవాళ ఒక అతను నాకు డబ్బిస్తా అన్నాడు, కానీ అది చేతికి అందలేదు. అవును, అంత అర్జెంటుగా ఎందుకు? ఇక మీదటే కదా ఖర్చు మొదలయ్యేది. పోస్టర్లు కొట్టించాలి, పబ్లిసిటీకి చాలా ఖర్చు అవుతుంది. జాన్ కూడా ఊరికి వెళతాను అన్నాడు, కానీ డబ్బు లేకుండా వెళ్ళి ఏం ప్రయోజనం? పార్టీ వాళ్ళు ఏమి ఇవ్వలేదా? నామినేషన్ ఫైల్ చేశాం కదా, కాస్త టైం పడుతుంది. ఇంకెవరి దగ్గరైనా ట్రై చేయొచ్చుగా. ట్రై చేయొచ్చు, కానీ రేపదో పెద్ద కమిట్మెంట్ గా మారుతుంది. నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఏది కమిట్ అవ్వలేదు. ఇకపై కూడా అలాగే ఉండాలనుకుంటున్నా. ఏమండి, ఈ కాలం రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా ఉంటే కుదిరే పని కాదు. నువ్వు నాకేమి రాజకీయాలు నేర్పించక్కర్లేదు. సర్లేండి. ఇప్పటికి కాస్త డబ్బు అరేంజ్ చేయగలిగితే పార్టీ ఫండ్ వచ్చాక తిరిగి ఇచ్చేస్తాను. అయితే ఇప్పుడు ఎవరి దగ్గర అడగాలి? నాన్న దగ్గర అడిగితే? అదేం వద్దులే. ఏ, మా నాన్న ఇచ్చేది డబ్బు కాదా? నిజమే, కానీ ఆ డబ్బు పావుగా మారి నా పేకి చుట్టుకుంటుందని నాకు తెలుసు. అదేంటి? అదేంటో చెప్పినా కూడా నీకు అర్థం కాదులే. ఎందుకంటే మీ నాన్న వక్రబుద్ధిని అర్థం చేసుకునేంతక నీకు ఇంకా తెలివి పెరగలేదు. మీరెప్పుడు మా నాన్నని తప్పు పడుతూ ఉంటారు. అది నాకు అసలు నచ్చదు. అందుకే మీ నాన్నని అడగద్దు అన్నాను. నువ్వు మాత్రం మనసు పెడితే ఈ సమస్య తీరిపోతుంది. ఎలాగా? నీ బంగారం తాకట్టు పెట్టడానికి ఇస్తే చాలు. ఓహో, అయితే మీ మనసులో ఉద్దేశం అదనమాట. మీరు ఏమనుకున్నా సరే నాకు బాధ లేదు. నేను మాత్రం నా బంగారాన్ని ఇవ్వను. నీకు నా మీద నమ్మకం లేదా? ఎలా నమ్మమంటారు? నెల రోజుల్లో తిరిగిస్తానని చెప్పి నా అకౌంట్ లోంచి 2 లక్షల రూపాయలు తీసుకోలేదు. ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. 3 సంవత్సరాలైంది. ఏమండి, నేను ఒకటి చెప్పనా? నా బంగారం మాత్రం మా నాన్న ఇచ్చింది కాదా? అదిస్తే మాత్రం తీసుకుంటారా? ఓహో, గొప్ప తండ్రి. మా నాన్న ఏం చేశారు? ఆయన రాజకీయాల్లో ఉన్నారు, కానీ కుటుంబాన్ని బాగానే చూసుకునేవారు. అంతేకాక మా నాన్న ఏ లోటు చేయలేదు. బట్ ఇప్పుడు మీ నాన్న ఎలా డబ్బు సంపాదించాడో ప్రజలందరికీ కూడా తెలుసు. మీ దృష్టిలో మా నాన్న దుర్మార్గుడే అయి ఉండొచ్చు, కానీ ఆయన నాకు దేవుడు. తండ్రి పేరు తెలియని మీకు ఆ విలువ. అవునే, తండ్రి పేరు తెలియని వాణ్ణి. పుట్టినప్పటి నుంచి ఈ ప్రశ్ననే పదే పదే అడుగుతున్నాను, కానీ ఈ మాట ఎవరన్నా కూడా సహించేవాణ్ణి. నువ్వు ఈ మాట అంటే మిస్టర్ మోహన్, యు ఆర్ అండర్ అరెస్ట్. నేనొక ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి రాలేదు. ఈయన నాకు స్నేహితుడే కాకుండా మా పార్టీలో ఓ క్యాండిడేట్. తను మీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలట. చెప్పండి. నా కూతురు మరణం ఆత్మహత్య కాదు సార్. తను అలా చెయ్యదు కూడా. దాన్ని చంపేశారు. మిస్టర్ ప్రభాకర్, ఎస్పీ నాతో మాట్లాడారు. డీజీపీ గారు, ఆ ఎస్పీ గురించి నాతో మాట్లాడకండి. అతని గురించి నాకు బాగా తెలుసు. తను ఓ పెద్ద మోసగాడు. ఏమండోయ్, మీరు రాజకీయాల్లోనే ఉన్నారు కదా, అందరికీ ఒకేసారి సాయం చేయమంటే మేం మాత్రం ఎలా చేయగలం చెప్పండి. అందరికీ సహాయం చేయమని నేను చెప్పడం లేదు. మీ సహాయం కోరి వచ్చిన ఇతరికి సహాయం చేయడం అన్నది మీ బాధ్యతని మర్చిపోకండి. ఆయనకి అన్యాయం జరిగిందని ఎవరు చెప్పారు? సార్, ఎస్పీ జేమ్స్ జోసెఫ్ మోహన్ నిరపరాధని అందరితోటి రహస్యంగా చెప్పిన విషయం నాకు బాగా తెలుసు. నేను ఎవరినో నిందించాలనే ఉద్దేశంతో చెప్పడం లేదు.
కానీ నా కూతురు ఎలా చనిపోయిందన్న కారణం ఖచ్చితంగా నాకు తెలియాలి. మిస్టర్ డీజీపీ, మీ ఉద్దేశం ఏమిటి? మిగిలిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది సార్. ఈ కేసుని మీకిష్టం వచ్చిన ఆఫీసర్కి మీరు అప్పగించకండి, శ్యామ్ ప్రసాద్ గారికి అప్పగించండి. శ్యామే ఇన్వెస్టిగేట్ చేయాలని మీరెందుకంత ఉబరాట పడుతున్నారు? అలా అడిగారు, చాలా బాగుంది. శ్యామ్ ప్రసాద్ గారు ఈ కేసు టేకప్ చేస్తే నిజాలు ఖచ్చితంగా బయట పడతాయి. సరే, మేము ఆలోచిస్తాం. మీరు ఆలోచించుకోండి, కానీ ఒక విషయం మర్చిపోకండి. మా ప్రతిపక్షాల వాళ్ళం ఇంతవరకు ఓర్చుకున్నాం. ఇక ఈ వ్యవహారాల్లో ఏమైనా జరిగితే మేము ఊరుకోం, తెలుసు కదా. పదవెళ్దాం. సార్, ఒక విధంగా చూస్తే శ్యామ్ ఈ కేసుని టేకప్ చేస్తే మనకు ఉపయోగంగా ఉంటుంది. అంతేకాదు, ప్రతిపక్షాల ఒత్తిడి ఉండదు. పైగా మోహన్ కుమార్ నిరపరాధిని శ్యామ్ నిరూపించగలిగితే అందరూ నమ్ముతారు. ప్రజలకు శ్యామ్ మీద అంత నమ్మకం ఉంది. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఈ కేసు విషయంలో శ్యామ్ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే శ్యామ్ కి మోహన్ కుమార్ కి మధ్య చాలా కాలంగా శత్రుత్వం ఉంది. ఐ డెంట్ గెట్ యూ సార్. ఓ, మీరు ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యారు కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే. శ్యామ్ తండ్రికి పెళ్లికి ముందు మరో స్త్రీకి పుట్టినవాడే ఈ మోహన్ కుమార్. అందుకే శ్యామ్కి అతని తల్లికి కూడా మోహన్ అంటే అస్సలు పడదు. కుటుంబంలో గొడవలు చెలరేగి శ్యామ్ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత శ్యామ్ తల్లి కూడా ఎక్కువ కాలం బతకలేదు. శ్యామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటంటే, తన కుటుంబంలో జరిగిన అన్ని దుర్ఘటనలకి కారణం మోహనం పుట్టడం వల్లే. ఆ పగతో శ్యామ్ ఒకవేళ... బట్ సార్, నాకు తెలిసినంత వరకు శ్యామ్ హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ కమిట్మెంట్. ఈ ఒక్క కారణంతో మాత్రం మోహన్ మీద పగ తెచ్చుకుంటాడని నేను అనుకోవడం లేదు. ఈఫ్ మోహన్ ఇస్ ఇన్నోసెంట్. నీకు ఈ విషయాన్ని తెలుసు? మాధవరావు గారే నాకు ఈ విషయం చెప్పారు. శ్యామ్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు అంటే దీనంతటికీ కారణం ప్రభాకర్ గారే అన్నయ్య. ఏం జాతకమో నాది. ఏమంటావు జాన్? తండ్రి ఉన్నప్పటికీ తండ్రి లేనివాడనే బిరుదు దక్కింది. ఏంటన్నయ్య ఇది? మాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా దిగులు పడితే ఎలా? నువ్వు అనవసరంగా కృంగిపోకు. కృంగిపోవడం కాదు జాన్, నా వెనక నుండి నాకు వ్యతిరేకంగా కొన్ని దుష్ట శక్తులు నా గొంతుకు ఉచ్చు బిగిస్తున్నారని నాకు బాగా తెలుసు. మోహన్ అన్నయ్య, ఆ? ఈ రోజు పొద్దున్న పార్టీ మీటింగ్ జరిగింది. నీకు బదులుగా ఆ స్థానంలో నన్ను నిలబెట్టాలని పార్టీ వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. మంచి విషయమే కదా. ఆ జాన్ శామ్యూల్ మన పార్టీ నుంచి తప్పుకున్నాడు. మంచిది, వాడొక దొంగరా. నిజం చెప్పాలంటే నాకు ఇది ఇష్టం లేదు. నువ్వు ఉండాల్సిన పదవిలో నేనుండడం పద్ధతి కాదన్నయ్య. వద్దు జాన్, మనల్ని నమ్ముకున్న ప్రజల్ని మనం మోసం చేయకూడదు. ఇబ్రహీం సార్ కన్న కలల్ని మనం తప్పక నెరవేర్చాలి. అది కేవలం నువ్వు మాత్రమే చేయగలవు.